హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫంటాస్టిక్ బై అమెన్. ఇవాళ వేరొకరు ఎవరినైనా పిలిచే బదులు మనమే చేసుకుని తిందాం. ఇదేంటి, నేను ఎవరిని పిలవలేదే? ఎవరు వచ్చుంటారు? ఎవరండి? మేడం, మీరు ఆర్డర్ పెట్టిన బటర్ చికెన్ నేను ఎప్పుడు పెట్టాను? మాది కాదండి. లేదండి, ఈ అడ్రస్సే ఉందండి. ఫోన్ నెంబర్ లేదా మీ దగ్గర? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఓ అవునా, పేరేంటి? రేవతి అండి. ఓ రేవతినా, బయట వెళ్ళింది. మీరేమి అనుకోకపోతే ఇది నా లాస్ట్ డెలివరీ అండి, కొంచెం ఆవిడకి ఇచ్చేస్తారా? పర్లేదు, ఇవ్వండి. థ్యాంక్ యూ. అవును, మీరు భోజనం చేశారా అండి? ఇంకా లేదండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెయ్యాలి. మా ఇంటికి వచ్చి మీరు తినకుండా వెళ్ళడమా? ముందు మీరు రండి. పర్లేదండి, మా ఇంటికి వచ్చి తినకుండా మీరు వెళ్ళిపోతే మాకు మాట వచ్చేస్తండి బాబు. ముందు మీరు రండి, రండి చెప్తున్నాను. రండి, కూర్చోండి. ఏం చేస్తుంటారండి మీరు? వంట వీడియోలు చేస్తున్నా. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఖాళీ అని చెప్పొచ్చుగా, దానికి నామోషి ఏమో. ఏంటండి? ఏమి లేదండి, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం నా మోస్ట్ ఫేవరెట్ డిష్, పన్నీర్ పాస్తా. ఏంటో ఇవాళ ప్రయోగానికి మనం బలి. అవునండి, మీరు రోజుకి ఎన్ని డెలివరీస్ చేస్తారండి? మీలాంటి వాళ్ళు తగిలితే రోజుకి ఒకటే అవుతుంది. ఏంటండి? అదేనండి, మీలాంటి మంచి వాళ్ళు తగిలితే త్వరగా వెళ్ళిపోతాం. ఓహో అదా, థ్యాంక్ యూ. ఏంటి పొగడాను అనుకుందా? హలో, ఎవరండి? హలో, నేను ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టా, ఇంకా రాలేదు. ఓ, ఇంకోటి బండిలో ఉండిపోయింది. సారీ సార్, ఇంకో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను. ఇది అయిపోయిన వెంటనే మీకు కాల్ చేస్తా. హలో హలో, నేను ఆర్డర్ పెట్టింది క్యాన్సిల్ చేసాము, దాని మనీ ఇంకా రాలేదండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా సార్, మా సపోర్ట్ టీమ్ని అడగండి. ఏంటండి, బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నారు? అబ్బకి ఏం చేస్తాను చెప్పండి. ఒకడేమో ఆర్డర్ పెడతాడు, ఆర్డర్ పెట్టి ఒక్క నిమిషం అవ్వదు వెంటనే కాల్ చేసి ఆర్డర్ ఇంకా రాలేదేంటి అంటాడు. పోనీ రెస్టారెంట్కి వెళ్ళి అడిగితే అక్కడ త్వరగా ఇవ్వడు. ఇంకొకటి చూడండి, ఆర్డర్ పెడతాడు కానీ అడ్రస్ తప్పిస్తాడు. బాగా బద్దకస్తుడైతే వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ కూడా మనల్నే తెమ్మంటాడండి, దగ్గరలో ఉన్న షాప్ నుండి. అని వీళ్ళందరూ పర్లేదండి, కొంతమంది శాడిస్టులు ఉంటారు, క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు. ఆర్డర్ వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కాల్ చేస్తే క్యాన్సిల్ అంటారు. ఇలాంటి వాళ్ళుంటే ఫ్రస్ట్రేషన్ కాక ఏమొస్తుంది చెప్పండి. ఇదిగో కొంచెం వాటర్ తాగండి ముందు. ఇప్పుడు పన్నీర్ పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూద్దాం. 400 grams ఆఫ్ పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం అండి. ఇది 4 cups ఆఫ్ పాస్తా, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం కొత్తిమీర తురుము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్ మీ రుచికి సరిపడా,
3 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ఈ సైజు ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి 3 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ అండి ఇది. ఇంకా పసుపు 1 టీ స్పూన్. ముందుగా ఈ పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందామండి. ముందుగా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 to 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మీ రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అయినా మీరు చాలా వెరైటీ మనుషుల్ని మీట్ అవుతూ ఉంటారు కదా. వెరైటీ అని మామూలుగా అంటారేంటండి బాబు. లాక్డౌన్ స్టార్టింగ్లో మోడీ గారు క్యాండిల్స్ వెలిగించమంటే ఎన్ని దారుణాలు చూసామో అంతకంటే ఎక్కువే ఉంటాయండి. అర్థమవుతుందిలేండి. అవును, మీరేం చదువుకున్నారండి? మన రాష్ట్రంలో ఎక్కువగా ఖాళీగా ఉండేది ఎవరు చెప్పండి? టిక్ టాక్ చేసేవాళ్ళు. అది కాదండి, చదువుకుని ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరండి? ఇంకెవరు? బీటెక్ చేసిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చేశాను. బీటెక్ చేసి ఇది చేస్తున్నారా? బీటెక్ చేయడం వల్ల చేయట్లేదండి, నా దరిద్రం అడ్డం తిరిగితే చేస్తున్నా. అయ్యో సారీ అండి. అబ్బే అదే లేదండి, మీరెందుకు సారీ చెప్పడం? అయినా బీటెక్ చదువుతున్నప్పుడు అనిపిస్తుందండి బిల్ గేట్స్ లాగా పెద్ద పెద్ద ఆఫీసులు కట్టగలమని. కానీ బీటెక్ అయిపోయాక తెలుస్తుందండి మన కరెంటు బిల్లు కూడా మనం కట్టుకోలేమని. బీటెక్ అయిపోయాక ప్రతి ఒక్కడు అండి ప్రపంచాన్ని ఏలేంత కాన్ఫిడెన్స్తో ఉంటాడు. కానీ వాడి బాధ్యతలే బరువై వాడి మీద కూర్చున్నప్పుడు ఇల్లే ప్రపంచం అయిపోద్ది. అయ్యో సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నా. మీ రెసిపీ మధ్యలో ఆగిపోయింది చూడండి. ఓహ్ మర్చిపోయా. సరేనండి, ఇప్పుడు ఈ పన్నీర్ పాస్తా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందాం అండి. అదే బాండ్లీలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా తరిగి సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 to 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి.
ఇలా స్పైసెస్ రా స్మెల్ పోయిన తర్వాత కొంచెం కొంచెంగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వేసుకోవద్దండి. ఇందులో ఉన్న స్పైసెస్ అన్ని బాగా బ్లెండ్ అవుతాయి. సో కొంచెం కొంచెంగా ఈ లోపు హాట్ వాటర్ రెడీ చేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ టోటల్లీ మనం 5 కప్స్ హాట్ వాటర్ తీసుకున్నాం అండి 4 కప్స్ పాస్తాకి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 4 కప్స్ ఆఫ్ పాస్తాని యాడ్ చేసుకుంటున్నాం అండి. పాస్తా యాడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన వాటర్ క్వాంటిటీకి మీరు స్టిక్ అవ్వద్దండి. పాస్తా ఉడుకుతుందో లేదో చూసుకుంటూ మీరు తీసుకున్న పాస్తా ప్యాకెట్ వెనకాల ఎంత వాటర్ క్వాంటిటీ రేషియో యాడ్ చేసుకోవాలని రాసి ఉంటుంది. సో దాన్ని బట్టి పాస్తా ఉడకడాన్ని బట్టి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. పాస్తా ముందుగా ఉడికించుకుని కలుపుకునే కంటే ఇలా ఇంగ్రీడియంట్స్తో పాటు ఉడకబెట్టుకుంటే మీకు పాస్తా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మరి మీరు రోజు ఫుడ్ డెలివరీ చేస్తారు కదా, మీకు ఫుడ్ ఏమైనా ఇస్తారా వాళ్ళు? ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు కుట్టేటోడికి చెప్పులు ఉంటాయా, వేదం మూవీలో చెప్పినట్టు. అవును, మీరు గోదావరి వాళ్ళ? అవునండి, మీకెలా తెలుసు? అది ముందే అనుకున్నా, హీరోయిన్లో మర్యాదలు చేస్తున్నప్పుడే అర్థమైంది. అయినా ఇలాంటి మర్యాదలు మన గోదావరి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటాయి చెప్పండి. మన అంటున్నారు అంటే మీరు కూడా గోదావరియా? గోదావరియా అంటారేంటండి బాబు, మాది ఈస్ట్. అవునండి, మాది వెస్ట్. పాస్తా దాదాపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకుందాం. ఇలా పాస్తా కంప్లీట్గా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కనుక దేశీ ఫుడ్ని, స్పైసీ ఫుడ్ని ఇష్టపడే వారైతే ఈ పాస్తా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, టేస్ట్ చూసి చెప్పండి పాస్తా ఎలా ఉందో. చాలా బాగుందండి. నేను చాలా మందికి ఫుడ్ డెలివరీ చేశాను కానీ ఇలా నాకు ఫుడ్ ఎవరు పెట్టలేదండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, అలాంటిది ఏం లేదండి. మీరు ఇంత కష్టపడుతున్నారు, మీకోసం ఆ మాత్రం చేయలేమా? చూసారు కదండి ఈ వీక్ వీడియో. అలాగే ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళ బాధలు. ఎవరిని తక్కువగా చూడకండి. రెస్పెక్ట్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ డెలివరీ పెట్టే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పాస్తా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చిన్నప్పుడు స్కూల్లో లంచ్ బెల్ లాగా బాగా రీసౌండ్ వచ్చేలా కొట్టండి. ఓకే మేడం, బాయ్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో సరికొత్త వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, సబ్స్క్రైబ్, బాయ్.